ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బిగ్ బాస్ హౌస్ లోకి నాగమణికంఠ భార్య కూతురు. గత సీజన్లో పల్లవి ప్రశాంత్ సింపతి డ్రామాలు చూసిన తరువాత రియల్ ఎమోషన్స్ ని సింపతి డ్రామాలుగా లెక్క కట్టే పరిస్థితి వచ్చింది. అన్నా నేను రైతు బిడ్డనన్నా అంటూ సింపతి డ్రామాలాడి జనాల్ని గొర్రెల్ని చేసి బిగ్ బాస్ టైటిల్ ఎత్తుకొని పోయాడు పల్లవి ప్రశాంత్. ఆ తర్వాత గెలిచిన ప్రైజ్ మనీని రైతులకు ప్రతి రూపాయితో సహా ఇస్తానని చెప్పి ప్లేట్ తిప్పేశాడు పల్లవి ప్రశాంత్. ఒకరిద్దరికి సాయం చేసి మమా అనిపించేశాడు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నాగమణికంఠ హాట్ టాపిక్ అవుతున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లోకి వచ్చి రేయ్ ఎవర్రా మీరంతా అనే లిస్ట్ కనిపించిన మణికంఠ లాంచింగ్ ఎపిసోడ్లోనే తన విషాద గాథ చెప్పి గుండెల్ని పిండేశాడు. మణికంఠ పుట్టిన 2 ఏళ్లకే నాన్న చనిపోయారు. అమ్మ రెండో పెళ్లి చేసుకుంది. ఒక చెల్లెలు కూడా పుట్టింది. ఊహ తెలిసిన తరువాత తన కొత్త వ్యక్తిని తన కన్న తండ్రిగా యాక్సెప్ట్ చేయలేకపోయాడు. ఇంతలోనే మా అమ్మకి క్యాన్సర్ అని తెలిసిందే. బ్రతికించుకోవడానికి చాలా ట్రై చేశాడు. కానీ అతని తల్లి ప్రాణాలతో దక్కలేదు. తల్లికి తల కొరివి పెట్టిన 11వ రోజునే ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు మణికంఠ. ఆ తర్వాత చదువుపై ఫోకస్ పెట్టి మంచి ఉద్యోగం సాధించాడు. తన తల్లి చనిపోతూ అతనితో ఒక మాట అంది, నేను చచ్చి నీ కడుపుడు పొడతాను బిడ్డా అని. తనకంటూ జీవితం కావాలని అనుకున్నాడు. తన తల్లి తన కూతురుగా మళ్ళీ పుట్టాలని అనుకున్నాడు. తోడు కావాలి అనుకున్నాడు. పెళ్లి చేసుకుని యుఎస్కి వెళ్ళాడు. ప్రియను పెళ్లి చేసుకున్నాడు. మా అమ్మ పుట్టింది, నా కూతురు నా చేతుల్లోకి వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నాను. అనుకున్న టైంలో మళ్ళీ విధి అతనిపై పగబట్టి ఆట మొదలుపెట్టింది. తండ్రి అయిన తరువాత కూడా సంపాదించకపోయేసరికి సమాజం సరైన గౌరవం దక్కలేదు. రేపటి రోజున తన కూతురు దగ్గర నుంచి కూడా గౌరవం రాదు అని తెలుసుకున్నాడు. ఫైనాన్షియల్ ఇష్యూతో భార్యతో గొడవలు మొదలయ్యాయి. యుఎస్ నుంచి ఇండియాకి వెళ్ళిపోమంది తన భార్య. దాంతో భార్య కూతుర్ని వదిలేసి ఇండియాకు వచ్చేశాను. మళ్ళీ ఒంటరి అయ్యాడు. డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఇదంతా బిగ్ బాస్ స్టేజ్ పై మణికంఠ గురించి మనకి చూపించిన కథ. నీ కథని బయోపిక్ తీస్తే ఏం పేరు పెడతావు అని నాగార్జున అడిగినప్పుడు ఆఖరి పోరాటం అని అన్నాడు నాగమణికంఠ. అంటే ఈ బిగ్ బాసే తన ఆఖరి ప్రయత్నం అని చెప్పాడు. ఈ షో నాకు నా లైఫ్ కంటే ఎక్కువ. నేను కోల్పోయిన రెస్పెక్ట్ని మళ్ళీ సాధించడానికి ఈ షోకి వచ్చాను. ఇదే నా లాస్ట్ ఫైట్ అని చెప్పాడు. నీకు లైఫ్ మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఏం కోరుకుంటావు అని నాగార్జున అడిగినప్పుడు మా అమ్మని మళ్ళీ తీసుకొని తెచ్చుకుంటా అని చెప్పి గుండెల్ని పిండేశాడు నాగమణికంఠ. మరొక్క అవకాశం ఇస్తే ఏం చేస్తావు అని అడిగినప్పుడు పెళ్లి కోసం కొన్నాళ్ళు వెయిట్ చేసేవాడిని, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చేసుకునేవాడిని అని చెప్పాడు. మరి ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చిందా అని నాగార్జున అడిగినప్పుడు ఏమో తెలియదు, ఆడియన్స్ చెప్పాలి అని అన్నారు. అయితే బిగ్ బాస్ స్టేజ్ పై చెప్పిన కథకి అతను హౌస్లో మాట్లాడిన మాటలకు చాలా తేడానే ఉంది. అసలు విషయం ఏంటంటే మణికంఠ వీడియో చూసి అతని భార్యని విలన్ అని అనుకున్నారు. కానీ రియాలిటీ వేరు. అసలు మణికంఠ బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి కారణమే అతని భార్య ప్రియ. పైగా వాళ్ళేం విడిపోలేదు, కలిసే ఉంటున్నారు, ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. బిగ్ బాస్కి వెళ్తున్నానని మణికంఠ చెప్పినప్పుడు షాపింగ్ కోసం అతనికి డబ్బులు వేసి కావాల్సినవి అన్నీ కొనిచ్చింది మణికంఠ భార్య ప్రియ. పైగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెబుతూ విలన్ అనుకున్న తన భార్య బంగారం అని హౌస్లోకి వచ్చిన తర్వాత చెప్పాడు మణికంఠ. అయితే మణికంఠను తీసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే తన పర్సనల్ లైఫ్లోని ఎమోషన్ అని ఆడియన్స్కి కనెక్ట్ చేయడమే అన్నట్లుగా అనిపిస్తుంది. స్టేజ్ పై నీ కథ ఏమైందో చెప్పు అని నాగార్జున అడిగినప్పుడు హౌస్లోకి వెళ్ళిన తరువాత చెప్తాను సార్ అని అన్నాడు. అంటే మణికంఠ కథ ఏదో బిగ్ బాస్ హౌస్లో మరింత ముందుకు వెళ్ళేటట్టుగానే కనిపిస్తుంది. అతన్ని ఫ్యామిలీ వీక్ వరకు ఉంచి అతని భార్యని కూతుర్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకువచ్చి మణికంఠ ప్రియలను బిగ్ బాస్ ఒక్కటి చేశాడనే పేరుతో ఈ సీజన్కి ఎండ్ కార్డ్ వేసే అవకాశాలైతే మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఆడటమే కాదు, ఆ ఆటని ఎలా చూపించారు అన్నది కూడా ముఖ్యమే. ఒక కంటెస్టెంట్ నెగిటివ్ పాజిటివ్ అనేది బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటుంది. గత 3 రోజులుగా చూస్తున్న ఫుటేజ్ని బట్టి చూస్తూ ఉంటే మణికంఠకి బీభత్సమైన స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు. మనోడు కూడా కౌశల్ మాదిరిగా ఎవరితోనూ కలవకుండా పల్లవి ప్రశాంత్ మాదిరిగా సింపతి గేమ్ స్టార్ట్ చేశాడు. కాబట్టి ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే మణికంఠ ఫ్యామిలీ వీక్ వరకు ఉండడం అయితే ఖాయంగా కనిపిస్తోంది.